ఆంటీ కూడా బాబాయ్ గురించి ఒక మంచి మాట చెప్తారు, మనందరికి ఉపయోగపడే మాట. చాలా జాగ్రత్తగా వీడియో గోపి బాబు గురించి ఓకే బాబాయ్, ఫస్ట్ మీరు చెప్పండి. 42 ఏళ్ల మీ జీవితంలో పెళ్ళైన సందర్భంగా ఉమా ఆంటీ గురించి ఒక మంచి విషయం మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? 5-1 కాదు, ఒకటి చాలుతా ముందు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆలోచించి చెప్పండి. ప్రెజర్ పెట్టండి. 5 ప్రెజర్ పెడితే ఆలోచించలేదు బాబా, ఆలోచించని 2 1 చెప్పండి. ముందుగా మరి ఈరోజు మీరందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 1985 మే 2వ తారీఖున మా వివాహం అనేది జరిగింది. ఇది 42వ వెడ్డింగ్ యానివర్సరీ. మరి ఈ 42 సంవత్సరాల్లో మరి నాకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తూ, మరి మా కుటుంబంలో అందరికీ బాసులాగా కూడా వ్యవహరిస్తూ, మరి ఆయన చక్కటి అండదండలు అందించి, మరి ముఖ్యంగా చెప్పాలంటే మన పిల్లలని ఇద్దరు శ్రీకాంత్ శ్రీనాథ్ని తీర్చిదిద్దటంలో పిల్లలకి ఎప్పటికప్పుడు హోంవర్క్ విషయంలో కానీ లేకపోతే మిగిలిన విషయాల్లో కానీ వాళ్ళు ఎప్పుడూ కానీ, నేను ఎంతసేపు బయట తిరుగుతూ ఉండేవాడిని నా ఉద్యోగరీత్యా కానీ కొద్దిగా నేను మరి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని పట్టించుకొని చక్కగా మరి వాళ్ళని తీర్చిదిద్దటంలో ముఖ్యంగా మరి ఆవిడ పాత్రే ఎక్కువ. మరి మరి ఇంకా భవిష్యత్తులో కూడా మంచి సహాయ సహకారాలు అందించాలని మరి అందించాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, మా ఇంట్లో మరి మేము ముగ్గురు అన్నదమ్ములం. మా అన్నయ్య, 2 అన్నయ్య, మేము. ఆ రోజున 50 సంవత్సరాల క్రితం మేము మమ్మల్ని ఏమనేవారంటే మా ముగ్గురిని కూడా మా కుటుంబాన్ని సరస్వతి పుత్రులు అని అనేవారు. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళం మీ ముగ్గురమే. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మన కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు అసలు ఎవరూ లేరు. మిగిలినటువంటి వాళ్ళు కూడా అరే సుబ్బారావు గారి పిల్లల్ని చూసి ఆదర్శంగా తీసుకొని చదువుకుంటారా అని చెప్పేసి ఆ రోజులు అనేవారు మమ్మల్ని చూసి. నాకు అది బాగా గుర్తు. మమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు కూడా మీకేంటి మీరు సరస్వతి పుత్రులు, ఎప్పుడైతే సరస్వతీదేవి మనకి తోడుగా ఉంటుందో లక్ష్మీదేవి కూడా మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి సరిగ్గా చదువు అంటే ఆ రోజుల్లో అన్న మాటలది. ఆ విధంగా మరి భగవంతుడి దయ వల్ల మరి మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా చక్కగా చదువుకోవటం, మరి మాకు వచ్చినటువంటి మా వదినలు కానివ్వండి, మరి మా మిస్సెస్ కానివ్వండి, అట్లానే మాకు మా అన్నయ్యకి పుట్టిన పిల్లలు, 2 అన్నయ్యకి, మాకు అందరూ కూడా భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అది మాత్రం గర్వంగా చెప్పుకోగలం. మరి భగవంతుడు కూడా భవిష్యత్తులో ఇవ్వాలి. థ్యాంక్ యూ.